హలో ఎవ్రీవన్, ఓం శాంతి. ఈరోజు మీకు నేను క్యాబేజీ పొడి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా క్యాబేజీని తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అవి ఎంత ఉన్నాయనేది మెజర్ చేసుకోవాలి. నేను కట్ చేసుకున్న క్యాబేజీ 2 కప్పులు వచ్చింది. ఇప్పుడు 2 కప్పుల క్యాబేజీకి 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు మునిగేంత వరకు నీటిని పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత వీటిని బాగా కడిగి నీటిని వంపేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ పచ్చిశనగపప్పు, మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని మెత్తగా కాకుండా బరకగా అంటే ముక్కా చెక్కలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఈ పొడి కూరకు కాస్త నూనె ఎక్కువే పడుతుంది. ఈ నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న క్యాబేజీ పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని ఈ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలబెట్టి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు అంటే రుచికి సరిపడా ఉప్పు వేసి కలబెట్టి మూత పెట్టి కొద్దిసేపు అలాగే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత తీసి ఈ విధంగా కలబెడుతూ, అంటే ఇంకా మూత పెట్టకూడదు, మూత పెట్టకుండా ఈ విధంగా పొడిగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఈ కూరనంతా చేయాలి. కొద్దిగా హై పెట్టినా కూడా ఈ కూర మాడిపోతుంది. కాబట్టి ఈ పొడి కూరను చేసేటప్పుడు పూర్తిగా స్టవ్ తగ్గియాలి. మందపాటి కడాయిని కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా వచ్చిన తర్వాత మనం తాలింపుల్లో పొడి ఉంటుంది కదా, ఆ పొడిని వేసి బాగా కలబెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ పొడి కూరను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మన క్యాబేజీ పచ్చిశనగపప్పు పొడి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.